హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఆశల సౌధమైనటువంటి జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేస్తున్నట్టుగా ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. మరి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడం జరిగింది గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో. మరి దాని ప్రకారం గత ఏడాది అక్టోబర్ నుంచి కూడా మనకి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రావాల్సి ఉంది. మరి మధ్యలో సుప్రీంకోర్టు తీర్పు అనేది ఎస్సీ ఉపకులాల వర్గీకరణ మీద తీర్పు అనేది రావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. మరి అందులో భాగంగా ముందుగా ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తి చేయడం జరిగింది. సో మరి అప్పుడు ఆగిపోయిన జాబ్ క్యాలెండర్ ని మళ్ళా రీషెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం చాలా వేగంగా సన్నాహాలు చేస్తుంది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు త్వరలో సమీక్ష, వెంటనే వీలున్న ఖాళీల గుర్తింపు అని చెప్పేసి మనకి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయబోతున్నారు. అయితే ఈ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ మనకి మాక్సిమం ఒక 1 వీక్ 10 డేస్ లేదా ఏదైనా ఈ జూలై మంత్ లో రీషెడ్యూల్డ్ జాబ్ క్యాలెండర్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ లో మనకి ఏం ప్రకటిస్తారని చెప్పేసి అంటే ఏ నోటిఫికేషన్స్ అనేవి ఏ నెలలో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఈ ఇయర్ కి సంబంధించి అని చెప్పి 2025-26కి సంబంధించి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయొచ్చు, ఏ నోటిఫికేషన్ కి ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు అనే విషయం మీద ఈ జాబ్ క్యాలెండర్ లో పూర్తి స్థాయిలో పేర్కొనడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్లు విడుదల చేయడానికైతే ఎటువంటి అవరోధాలు లేవో, ఎటువంటి ఇబ్బందులు లేవో వాటిని ముందుగా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 1 మీద ఇక్కడ ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. మరి గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి రిజల్ట్లు ఇచ్చేసినప్పటికీ కూడా గ్రూప్ 1 ఫిల్ చేసిన తర్వాతనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫిల్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 కేసు కంప్లీట్ అయిపోతే గ్రూప్ 1 రిక్రూట్మెంట్ తర్వాత గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 రిక్రూట్మెంట్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రావాలంటే ముందున్న నోటిఫికేషన్స్ అనేవి క్లియర్ గా క్లోజ్ అయిపోవాలి. మరి అటువంటి హర్డిల్ సేవీలో నోటిఫికేషన్లు మరి జాబ్ క్యాలెండర్ లో ముందుగా రావడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్ లేవని చెప్పేసి అంటే జిపిఓ, అలాగే టీచర్స్ రిక్రూట్మెంట్, అలాగే ఎస్ఐపిసి. ఈ నోటిఫికేషన్స్ అనేవి ముందుగా విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ జాబ్ క్యాలెండర్ లో ముందుగా వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదని చెప్పేసి అంటే జిపిఓ. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న విఆర్ఓల వ్యవస్థని మళ్ళా పునరుద్ధరించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓల వ్యవస్థని రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వీరు విఆర్ఓ వ్యవస్థని రీస్టార్ట్ అనేది చేయడం జరిగింది. దానికే జిపిఓ, గ్రామ పరిపాలన ఆఫీసర్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఇందులో కొంతమందిని ఆల్రెడీ గతంలో పనిచేసిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. మిగిలిన వేకెన్సీలనేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ గా భర్తీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందుగా దీనికి ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్, ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొందడం జరిగింది. ఈ జిపిఓకి క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి ఎనీ డిగ్రీ, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తుల్ని, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న విద్యార్థుల్ని జిపిఓలుగా ప్రభుత్వం నియమించేటువంటి అవకాశాలు, డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ జిపిఓ ఎగ్జామినేషన్ కి సంబంధించి సిలబస్ అనేది ఏముండొచ్చు? సిలబస్ అనేది వాస్తవానికి అధికారికంగా ఏమీ కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన చేయలేదు, కానీ సిలబస్ ఉండడానికి అవకాశం ఉంది. 2 పేపర్స్ అయినా ఉండొచ్చు, లేదా ఒక పేపర్ లో 2 పార్ట్స్ అయినా ఉండొచ్చు. ఒకటేమో జనరల్ స్టడీస్, సెకండ్ వన్ ఏదంటే సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని చెప్పేసి చెప్తాం. ఒకటేమో జనరల్ స్టడీస్, సెకండ్ వన్ ఏదంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి చెప్తాం. ఈ జనరల్ స్టడీస్ లో మెయిన్ గా ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే కరెంట్ అఫైర్స్, అలాగే జనరల్ సైన్స్, అదేవిధంగా జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. కరెంట్ అఫైర్స్, అలాగే జనరల్ సైన్స్, అలాగే జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అలాగే ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్.
అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలతో కూడిన కరెంట్ అఫైర్స్, అలాగే జనరల్ సైన్స్, అదేవిధంగా ఇండియా మరియు తెలంగాణ జాగ్రఫీ, అలాగే ఇండియా మరియు తెలంగాణ ఎకానమీ, అలాగే ఇండియన్ పాలిటీ, అదేవిధంగా హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశ చరిత్ర, అలాగే తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, కల్చరు, అదేవిధంగా స్టేట్ ఫార్మేషన్ మూమెంట్, అలాగే స్టేట్ పాలసీస్, నాట్ పాలిటిక్స్, స్టేట్ పాలసీస్, సో రాష్ట్ర ప్రభుత్వ అంశాలు, సో ప్రభుత్వ పథకాలు మొదలైన అంశాల మీద ఈ సిలబస్ అనేది ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇది అఫీషియల్ గా ప్రభుత్వం టిఎస్పిఎస్సి కానీ ఎవరు కూడా ప్రకటించిన సిలబస్ కాదు సార్. గత విఆర్ఓని బేస్ చేసుకొని, సో విఆర్ఓల్ని జీపీఓలుగా మార్చారు కాబట్టి విఆర్ఓ సిలబస్ ని బేస్ చేసుకొని సో ఈ సిలబస్ మనకి ఉండొచ్చు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ సిలబస్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరి అలాగే ఇందులో సెకండ్ పార్ట్ ఏదని చెప్పేసి అంటే సెక్రటేరియట్ ఎబిలిటీస్. సో సెకండ్ పార్ట్ ఏమో సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని చెప్పేసి చెప్తాం. ఇందులో ప్రధానంగా ఉన్న అంశాలు తీసుకున్నట్టయితే బేసిక్ ఇంగ్లీష్, సో 8th క్లాస్ స్టాండర్డ్ బేసిక్ ఇంగ్లీష్ అనేది ఇందులో ప్రధానంగా ఉండేటువంటి అంశాలు. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే లాజికల్ రీజనింగ్. సో దీన్నే అర్థమెటిక్ అదేవిధంగా రీజనింగ్ అని చెప్పేసి చెప్తాం. మరి న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అదేవిధంగా లాజికల్ రీజనింగ్. సో ఇందులో ఉండేటువంటి ప్రధానంగా ఉండే అంశాలు అని చెప్పేసి అంటే ఈ సెక్రటేరియట్ ఎబిలిటీస్ లో ప్రధానంగా ఉండే అంశాలు. సో బేసిక్ ఇంగ్లీషు, 8th క్లాస్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, అలాగే లాజికల్ రీజనింగ్ కూడా ఉంటుంది ఎందులో అని చెప్పేసి అంటే జీపీఓ సిలబస్ లో. మరి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్లో ముందుగా వచ్చేటువంటి నోటిఫికేషన్ అనేది జీపీఓ నోటిఫికేషన్ కాబట్టి మరి ఈ జీపీఓ నోటిఫికేషన్ కి సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షల రంగంలో అగ్రశ్రేణి సంస్థ అయినటువంటి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ జూలై 6వ తారీఖున సో ఒక మెగా డెమో అనేది కండక్ట్ చేయబడుతుంది. సో టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి, అదేవిధంగా గురుకుల టీచర్స్, అదేవిధంగా మోడల్ స్కూల్ టీచర్స్, వీటితో పాటుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1, 2, 3, 4, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్, అదేవిధంగా జీపీఓకి సంబంధించి ఒక మెగా డెమో అనేది కండక్ట్ చేయబోతుంది. సో అత్యంత పోటీ పరీక్షల రంగంలో అత్యంత అనుభవజ్ఞులైనటువంటి డైరెక్టర్ శ్రీ సిరికొండ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో సో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లు జీపీఓకి సంబంధించి డెమో అనేది కండక్ట్ చేయబోతుంది. మరి ఇమీడియట్ గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని భావించేటువంటి నిరుద్యోగులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఈ డెమోకి అటెండ్ అవ్వండి. సో జీపీఓ సిలబస్ మీద, జీపీఓ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన పొందండి. సో నోటిఫికేషన్ వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ప్రిపరేషన్ పూర్తి చేసుకొని ఉద్యోగ సాధనలో మీరు అందరికంటే ముందుగా నిలవండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.